ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్ సాధన కోసం సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం 48వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. రైల్వే లైన్ సాధించేంత వరకు సాధన సమితి పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన రైల్వే లైన్కు నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం హైదరాబాద్కు వెళ్లాలంటే చుట్టూ తిరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అదే రైల్వే లైన్ పూర్తయితే ఆర్థిక భారంతో పాటు దూరభారం కూడా తగ్గుతుందన్నారు. రేపు జిల్లా కేంద్రానికి రానున్న ప్రధాని మోదీ వెంటనే దీనిపై తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. సవతి తల్లి ప్రేమను కనపరిచి జిల్లా ప్రజలను మోసం చేయడం ఇక మానుకోవాలని హితవు పలికారు కేసీఆర్. ఇది ఖచ్చితంగా రేపటి పర్యటన నేపథ్యంలో అడ్డుకునే ఆదిలాబాద్ అభివృద్ధి కోసం సమిష్టిగా కొట్లాడగలిగేటువంటి నిబద్ధత ఉన్నదని నిరూపించుకోవడానికి ఈరోజు అందరిని ఒకతాటికి తీసుకురావడం ఒక గొప్ప సంకల్పానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్, నిజంగా ధన్యవాదాలు. ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు. ఆదిలాబాద్లో సిసిఐ పరిశ్రమ గత అనేక సంవత్సరాలుగా మూతబడి ఉన్నది. వేలాది మందికి ఉపాధి కల్పించాల్సినటువంటి పరిశ్రమని ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ కర్మాగారాల్ని పప్పు బెల్లాల్లాగా అమ్ముకుంటున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కొత్తగా పరిశ్రమల్ని తెరవకపోగా పాత పరిశ్రమల్ని మూసేసినటువంటి ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రేపు నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్కి వస్తున్న సందర్భంగా అఖిలపక్షం చేసే 5 డిమాండ్లకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలనేటువంటి స్టాండ్ని అఖిలపక్షం తీసుకున్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హాజరై సంఘీభావం తెలపడం జరిగింది. మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా 5 డిమాండ్లలో ముఖ్యమైన డిమాండ్ సిసిఐ. దీన్ని తెరిపించే అవకాశం ఉన్నా కూడా వేలాది మంది రోడ్డున పడ్డే పరిస్థితి వచ్చినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా స్థానికంగా బీజేపీ ఎంపీని గెలిపించినా కూడా కనీస దయా జాలి లేకుండా ఆ కర్మాగారాన్ని తెరిపించలేదు. 10 సంవత్సరాలుగా తిరుగులేని మెజార్టీ లోక్సభలో, తిరుగులేని మెజార్టీ రాజ్యసభలో ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయకుండా విఫలమైంది. అట్లనే విమానాశ్రయ ఏర్పాటు, విమానాశ్రయానికి భూములున్నాయి. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి అన్ని సదుపాయాలున్నాయి. అన్ని రకాల అనువైన ప్రాంతం ఉండి కూడా విమానాశ్రయ ఏర్పాటుని సాగదీసి మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అఖిలపక్షం తరపున. ఆదిలాబాద్ ప్రాంతం అత్యధికంగా పత్తి పండించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేసినట్టే చేసి నోటికాడి కూడుని గుంజుకుపోయినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆదిలాబాద్కి టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేయాలని అఖిలపక్షం తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే గిరిజన యూనివర్సిటీ, ఆదిలాబాద్లో అత్యంత పేదలైనటువంటి ఆదివాసీలు, గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి వెంటనే గిరిజన యూనివర్సిటీని మంజూరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ని మంజూరు చేయాలా. ఆదిలాబాద్కి వెంటనే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్కి రైల్వే లైన్ మంజూరు చేయాలా. ఆదిలాబాద్లో సరిపోయేటువంటి సభలో ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే, పరిష్కారాలు చూపించిన తర్వాతనే ఇక్కడ నుంచి జరగాల. లేదంటే గో బ్యాక్ మోడీ గారు వెళ్ళిపోవాలా. ఆదిలాబాద్కి రావద్దు. ఆదిలాబాద్ని మభ్యపెడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం వద్దు. ఈ బీజేపీ ఎంపీని కూడా ఆదిలాబాద్లో ఖచ్చితంగా ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని మా అఖిలపక్షం తరపున తెలియజేస్తా ఉన్నాం. జిల్లా అభివృద్ధి సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టేసుకొని పబ్బం గడుపుతామంటే ఇది సాధ్యం కాదు. ఈరోజు జిల్లా అభివృద్ధి కావాలనే ఒక దీక్షతోటి ఈ కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది. వాస్తవంగా జిల్లా వెనుకబాటుకు తనానికి ఇక్కడ ఉన్నటువంటి మన పాలకులే కారణం అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. అందుకని జిల్లా ఇప్పటికైనా అభివృద్ధి కావాలనుకుంటే రేపు మోదీ గారితో మన పాయల శంకర్ గారు ప్రకటన చేయించాలా. ఎందుకంటే ఈ 5 కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో జిల్లాకు అభివృద్ధి ఉన్నటువంటి కార్యక్రమాలు, ఇటు టెక్స్టైల్ పార్క్ వస్తే రైతులకు ఉపయోగము, విమానాశ్రయం వస్తే పరిశ్రమలు వస్తాయి, రైల్వే ఆదిలాబాద్ టు ఆర్మూరు రైల్వే వస్తే ప్రయాణానికి దగ్గర అవుతుంది. అందుకని గిరిజన యూనివర్సిటీ అయితే ఇక్కడ విద్యార్థులకు, పేద విద్యార్థులకు చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది వస్తుంది. ఈ 5 అంశాలు కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ఇప్పటికే సిసిఐ మూతపడ్డది. ఎంత 26 సంవత్సరాలైంది, తెరిపించడానికి ఎవరు సాహసిస్తలేరు. దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా ప్రతిపక్షాలు చేయడం అనేటువంటిది జరుగుతున్నది. ఈరోజు దేశ ప్రధాని గారు మరి హైదరాబాద్ నుంచి నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఇక్కడ రైల్వే లైన్ కానీ, సిసిఐ ఫ్యాక్టరీ కానీ, విశ్వవిద్యాలయం కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ విధంగా అడుగులు వేయకుండా ఇక్కడ నాలీలు ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నాడంటే అంతకన్నా పెద్ద సిగ్గుచేటు ఏం లేదు. కాబట్టి ఒక దేశ ప్రధాని 41 సంవత్సరం తర్వాత ఇక్కడ